అందరికీ నమస్కారం. మేము మరొక 2 కొత్త ఛానల్స్‌ని ప్రారంభించాం. ఆ ఛానల్స్ లింక్ ఈ వీడియో కిందున్న డిస్క్రిప్షన్‌లో ఇచ్చాం. అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీ విష్ణు రూపాయ నమశివాయ. హయగ్రీవ ఉపాసన అనగానే మొట్టమొదట గుర్తొచ్చే మహనీయులు వాదిరాజ తీర్థుల వారు. ఆ మహనీయుడికి హయగ్రీవ స్వామి పిలిస్తే పలికేవాడు. అలాగే ఒక పిల్లవాడితో తండ్రి ఎలా ఆడుకున్నాడో ఆయనతో అలా ఎన్నాట్లు ఆడుకున్నాడో స్వామి. అలాంటి మహనీయుల చరిత్రలు క్రమంగా మనకి దూరం అయిపోతున్నాయి. ఎందుకంటే మన టెక్స్ట్ బుక్స్లో దొరకవు కదా అలాంటివి. అవి ఎలాగైనా మీ పిల్లలకి అందాలి అనే ప్రయత్నంలో మనం మహనీయుల సిరీస్ చేసుకుంటున్నాం. అందులో ఈరోజు వాదిరాజ తీర్థుల వారి చరిత్ర అపూర్వమైన చరిత్ర. కుంభాసి అని కర్ణాటకలో గ్రామం ఉండేది. అక్కడ సరస్వతి రామాచార్య అనే దంపతులు ఉండేవారు. వాళ్ళకి ఎంతో కాలం సంతానం లేదు. దాంతో పాపం ఎన్నో వ్రతాలు, నోములు, తీర్థయాత్రలు అన్నీ చేశారు. ఎప్పుడు కూడా ఒక మహనీయుడు పుట్టాలి అంటే ఆ క్షేత్రాన్ని అలా శక్తివంతం చేసుకుని అప్పుడు పుడతాడు ఆయన. ఆ తల్లి మొక్కుకుంది, నాకు కానీ కుమారుడు పుడితే కనుక శ్రీ మహావిష్ణు నీకు 1,00,000 ఆభరణాలు చేయిస్తాను అని. అయితే ఏమైంది, అలా మొక్కుకున్నాక వాగీశ తీర్థులోని ఒక మహనీయులు వచ్చారు ఆ ఊరికి. ఆయన కూడా మధ్వ సాంప్రదాయంలో మధ్వాచార్యుల వారి తర్వాత మహామహులు చాలామంది ఉన్నారు. అందులో వాగీశ తీర్థులు ఒక ఆయన. ఆ వాగీశ తీర్థులు ఆ ఊరు వచ్చినప్పుడు వీళ్ళిద్దరూ వెళ్ళారు, భార్యాభర్త. ఆయన ఈ తల్లిని చూసి, అమ్మా నీ గర్భం సామాన్యమైంది అనుకున్నావా, ఒక మహాత్ముడు నీ కడుపున పుడతాడు అన్నారు. అనేసరికి ఆవిడ నవ్వి, ఏమిటి స్వామి హాస్యము, ఎన్ని సంవత్సరాలు అయింది పెళ్ళయి, పిల్లలు ఏమీ లేదు, మీరు ఊరికే పరాచకాలు ఆడుతున్నారు. అంతా ఆయన అన్నారు, సరే అయితే నీ కడుపున ఒక కుమారుడు పుడితే కనుక నాకు ఇచ్చేస్తావా కుమారుణ్ణి, జాతికి మేలు చేసే మహనీయుడు పుడతాడు అని. అంతా ఆవిడ ఏం పుడతాడు అనుకో, సరే స్వామి పుడితే మీకు ఇచ్చేస్తాను అంది. ఇంటికి వెళ్ళాక అనుమానం వచ్చింది, వాగీశ తీర్థులు మహనీయులు కదా, ఆయన అన్నారు అంటే నిజంగా కొడుకు పుడతాడేమో, అయ్యో మాకు కొడుకు పుడితే ఎలా ఇచ్చేస్తాం ఆయనకి అని. దాంతో పక్క రోజు ఆయన దగ్గరికి వెళ్ళి, స్వామి పొరపాటున అనేసాము నిన్న, మాకు కొడుకు పుడితే మేము ఎలా ఇస్తాం స్వామి, మాకు కావాలి కదా అన్నారు. అంతా ఆయన, అమ్మ మరి మాట ఇచ్చావు కదా అంటే, అదే మాకు అర్థం కావట్లేదు స్వామి, ఏం చేయాలో నన్ను. సరే అయితే ఓ పని చేద్దాం, మీ ఇంట్లో పుట్టాడనుకో మీ కుమారుడు, ఇంటి బయట పుట్టాడనుకో నాకు ఇచ్చేయాలి, సరేనా ఒప్పందం అన్నారు. అంటే ఆలోచించి, అలా అయితే సరే స్వామి ఏం పర్లేదు అనుకున్నారు భార్యాభర్తలు ఇద్దరు. ఎందుకంటే ఇంటి బయట పుట్టడమా ఇంట్లో పుట్టడం అనేది వాళ్ళ చేతిలో ఉన్న పనే కదా, అందుకని ఇంట్లో నుంచి ఎక్కడికి బయటకు వెళ్ళకుండా చూసుకుందాంలే అనుకున్నారు. సరిగ్గా ఇంటికి వెళ్ళిందే ఆ తల్లి గర్భవతి అయింది. అవి నెలలు నిండుతున్నాయి. ఇంకా 9వ నెల అక్కడికి వచ్చేసరికి భార్యాభర్తలు ఏం చేశారంటే, ఎట్టి పరిస్థితుల్లో నువ్వు ఇంటి గడప దాటి బయటికి రాకు, లోపలే ఉండు అని నియమం పెట్టుకున్నారు. అలాగే ఉన్నారు. ఆఖరికి ఒకరోజు 9 నెలలు నిండేయి ఈ వాగీశ తీర్థులు ధ్యానం చేసుకుంటున్నాయని కాస్త కళ్ళు తెరిచి ఒక 2 స్త్రీలకు ఒక బంగారు పళ్ళెం ఇచ్చి, ఈరోజు ఒక మహనీయుడు పుట్టబోతున్నాడు, ఆ మహనీయుడు భూమిని తాకకూడదు పుట్టగానే, అందుకని పళ్ళెంలో పుట్టేలాగా చూడండి, ఫలానా ఊరు వెళ్ళి అక్కడ పొలం దగ్గర నిలబడి ఉండండి, మీరు జరిగేదంతా చూస్తూ ఉండండి అన్నారు. వీళ్ళిద్దరూ బంగారు పళ్ళెం తీసుకువెళ్ళి ఆ పొలం దగ్గర నించున్నారు. అయితే ఏమైంది, ఈ తల్లి భర్తకి ఆహారం పెడితే ఆయన పరిశేచనం అది చేసి కూర్చున్నాడు తినడానికి. ఈ లోపల ఇంటి ఎదురుగుండా ఉన్న పొలంలోకి ఒక ఆవు చొరబడి అన్నీ తినేస్తుంది. అంతా అయ్యో పొలం అంతా పాడైపోతుంది అని ఈ మర్చిపోయి ఆ ఆవును తరుముదామని చెప్పి ఆవిడ బయటికి వెళ్ళి ఆ పొలం దగ్గరికి వెళ్ళిపోయింది. వెళ్ళగానే నొప్పులు ప్రారంభం అయ్యాయి, మళ్ళీ ఇంట్లోకి రాలేకపోయింది. ఈ లోపల కుమారుడు పుట్టేశాడు. వీళ్ళేం చేశారు, ఆ కుమారుడు భూమి మీద పడకుండా ఆ బంగారపు పళ్ళెంలో పెట్టించి తీసుకొస్తే ఆ మఠంలో ఆయన చూసి పొంగిపోయి వాగీశ తీర్థులు, అయ్య బాబోయ్ సామాన్యుడు అనుకుంటున్నారా, పుట్టిన ఆయన మహానుభావుడు పుట్టాడు, భూవరాహ అని పేరు పెడుతున్నాను అని చెప్పి అప్పుడే హయగ్రీవ స్వామికి అభిషేకం చేసిన జలం ఉంది, ఆ తీర్థం, దాన్ని తీసి ఆ పిల్లవాడి నాలిక మీద వేశారు. మొట్టమొదట ఆ పిల్లవాడు ఆస్వాదించింది అదే అనమాట. తల్లిదండ్రులకు ఇచ్చేసి 8వ ఏట మళ్ళీ తీసుకురండి అన్నారు. తీసుకొచ్చేసరికి అప్పుడు సన్యాసం ఇచ్చి వాదిరాజ తీర్థులు అనే సన్యాసాశ్రమ నామం ఇచ్చారనమాట. ఆ తరువాత ఆయన వేదాంగాలన్నీ చదివి చిన్న వయస్సులోనే అపారమైన ప్రతిభ. అసలు వాదిరాజ తీర్థుల వారు ముందు కూర్చుని ఎవరు వాదించగలిగేవారు కాదు. ఎక్కడి నుంచి వచ్చింది అంటే హయగ్రీవ స్వామి ఉపాసన, అంతే. దాంతో హయగ్రీవ స్వామి పిలిస్తే పలికేవాడు ఆయనకి. ఆ తర్వాత ఈయన తీర్థయాత్ర చేసి ప్రతి ప్రదేశానికి వెళ్ళడం, అక్కడ కొంతమందితో వాదించటం, మళ్ళీ ధర్మ సంస్థాపన చేయడం, అలాగే అక్కడ అద్భుతమైన కార్యాలు చేయడం. ఈయన కృష్ణదేవరాయల కాలానికి చెందినవారు. ఒకసారి ఒక యుద్ధం జరిగి కృష్ణదేవరాయలకి ఆర్థికపరమైన ఇబ్బంది వచ్చింది ఆ యుద్ధం అయ్యాక.
సామాన్యంగా అంతే కదా, యుద్ధాలు అవన్నీ జరిగాయి అంటే దాని తర్వాత ఆర్థిక సమస్యలు వస్తాయి. కృష్ణదేవరాయలు వచ్చి మీరే రక్షించాలి ఆర్థిక సమస్య నుంచి అని వేడుకున్నారు. అప్పుడు వాదిరాజ తీర్థులు కళ్ళు మూసుకుని ఇక్కడ వాలి సుగ్రీవుల గుహ ఉంది, అందులో అపారమైన సంపద ఉంది, అది నేను తీసుకువస్తాను, సామాన్యులు చొరబడ్డానికి వీలవ్వదు అని చెప్పి హంపీలో వాలి సుగ్రీవుల గుహ ఉంది చూడండి, అందులోకి సూక్ష్మ శరీరంలోకి వెళ్ళి అందులో వాలి సుగ్రీవులు దాచిన అపారమైన సంపదని వెలికి తీసుకొచ్చారు. అలాగనే సుగ్రీవుడి కాలంలో పూజించిన సీతారామ లక్ష్మణుల మూర్తులు ఉన్నాయి, అవి కూడా తీసుకొచ్చారు. ఇప్పటికి కూడా మీరు వాదిరాజ తీర్థుల వారి మఠానికి వెళ్తే కనుక మూర్తులను చూడొచ్చు. అలాగ ఆయన ఎన్ని విచిత్రాలు చేశారో. ఒకసారి ఆయన ఒక వివాహానికి వెళ్ళారు, వాళ్ళు భిక్షకు పిలిస్తేను. వెళితే అక్కడ ఏమైంది, సరిగ్గా వివాహం జరుగుతూ ఉంటే పెళ్లి కూతురు పెళ్లి కొడుకు దండలు మార్చుకుంటున్నారు. ఆ బుట్టలోంచి ఒక పాము వచ్చే పెళ్లి కొడుకుని కాటేసింది. అతను చనిపోయాడు, రంగు కూడా మారిపోయింది. మారిపోయేసరికి అయ్యో అని అందరూ బాధపడుతుంటే కొంతమంది ఈ సన్యాసి ఇక్కడ ఇలా అడుగు పెట్టాడు, వెంటనే ఇలా జరిగింది అని చెప్పి మాట్లాడడం మొదలుపెట్టారు. అలాంటి వాళ్ళ పట్ల అలాంటి అవమానం జరిగితే దాని అర్థం ఏమిటంటే భగవంతుడు వాళ్ళ ద్వారా ప్రపంచానికి ఏదో మంచి చేయబోతున్నాడు అని అర్థం. ఆయన వెంటనే అక్కడ కూర్చుని నా హయగ్రీవస్వామి దయ వల్ల అలాంటి కీడు ఎప్పుడూ జరగదు అని చెప్పి కళ్ళు మూసుకుని లక్ష్మీ శోభనం అని కన్నడలో 112 పాదాలున్న ఒక కీర్తన లాంటిది అప్పటికప్పుడు ఆశువుగా చెప్పారు. ఆ కీర్తన అంతా ఏమిటంటే లక్ష్మీనారాయణుల ప్రణయం అన్నమాట, భార్యాభర్తల్లో వాళ్ళిద్దరూ ఎలా కలిసి ఉంటారు అని చెప్తే, అంటే స్వామి మీరిద్దరూ అలా కలిసి ఉన్నారు, వీళ్ళిద్దరూ విడిపోతే ఎలాగా అని. అది అయ్యేసరికి అతని విషయం అంతా దిగిపోయి లేచి కూర్చున్నాడు పెళ్లి కొడుకు. ఇప్పటికి కూడా కర్ణాటకలో మధ్వ సాంప్రదాయంలో ఈ సాంప్రదాయాలను పాటించే ఇంట్లో వివాహం జరుగుతూ ఉంటే పక్కనే లక్ష్మీ శోభనం చదివిస్తారు. అంత శక్తివంతమైన స్తోత్రం అది. ఆ మహనీయుడితో హయగ్రీవ స్వామి ఆడిన ఆటలైతే అసలు మాటల్లో చెప్పలేము. అక్కడ ఈయన మఠం ఉండేది, సోదే అని ఒక మఠం ఇప్పటికీ కర్ణాటకలో ఉంది, దాన్నే సోండే అని సోండా అని పిలుస్తూ ఉంటారు. అక్కడ దగ్గరలో ఒక రైతు మొక్కజొన్న వేసుకున్నాడు పొలంలో. వేసుకునేసరికి ప్రతిరోజు ఒక తెల్లటి గుర్రం రావడం, అవి తినేయడం. అతను తరివితే కనుక పరిగెత్తుకుంటూ వచ్చి ఈయన మఠం దగ్గరికి వచ్చి లోపలికి వెళ్ళి మాయమైపోయేది. దాంతో చూసాడు అతనేమో పేద రైతు పాపం, అదే జీవనోపాధి అనమాట. దాంతో ఈ గుర్రం వచ్చి పాడి చేసి వస్తుంది, వాళ్ళు పెంచుకుంటున్న గుర్రం, వాళ్ళు ఏమో దాన్ని కట్టేయట్లేదు, ఇంకెన్నాళ్ళు చూస్తామని చెప్పి ఒకరోజు మఠానికి వచ్చేసాడు. వచ్చి ఈయన జపంలో ఉండగా ఏమిటి స్వామి ఇది, మీ గుర్రాన్ని మా పంట మీదకి తోలేస్తారా, ఇలాగ రోజు వచ్చి తినేస్తుంది, నేను తరుగుతూ ఉంటే లోపలికి వస్తుంది, నాకు ఇంకా సహనం చచ్చిపోయింది అన్నాడు. అనేసరికి ఈయన గుర్రం ఏమిటయ్యా, మేం పెంచటం ఏమిటి, ఎక్కడుంది నాయన అది అంటే, అదిగో లోపలికి వెళ్ళింది అని చెప్పి మఠం అంతా వెతికాడు, అక్కడ గుర్రం ఏమీ లేదు. బయటకు వచ్చి అదేమిటి స్వామి ఎలా మాయమైపోయింది అంటే, అప్పుడు ఆయనకి అర్థమైంది, ఓహో ఆ తెల్లటి గుర్రం ఏమిటో తెలిసింది, పద నీ పొలానికి, నువ్వు అదృష్టవంతుడివయ్యా, హయగ్రీవ స్వామి సాక్షాత్కారం కలిగింది నీకు, యోగులు మునులు జన్మల తరబడి తపస్సు చేసిన వాళ్ళకి దొరకదు, నీకు దొరికింది, పద నీ పొలానికి అని చెప్పి అక్కడికి వెళ్ళి చూస్తే ఆ రోజు గుర్రం ఎక్కడైతే పంట తిందో అక్కడంతా బంగారపు మొక్కజొన్న కంకులు వచ్చాయి. దాంతో అతని పేదరికం తీరిపోయింది, స్వామి పాదాల మీద పడిపోయాడు. హయగ్రీవ స్వామి ఇలాంటి ఆటలు ఆడేవారు. ఈయన రోజు ఏం చేసేవారు, పూజ అయిపోయాక హయగ్రీవం అని ఒక ప్రసాదం తయారు చేసేవారు. అంటే శనగపప్పు బెల్లం నెయ్యి అవి వేసి ఒక ప్రసాదం అనమాట చేసి దాన్ని ఒక పళ్ళెంలో పెట్టి తల మీద పెట్టుకునేవారు. పెట్టుకుంటే హయగ్రీవ స్వామి వెనక నుంచి గుర్రం స్వరూపంలో వచ్చి ఆయన భుజాల మీద మోకాళ్ళు పెట్టి అందులో ప్రసాదం చాలా వరకు స్వీకరించి ఆయన కొంచెం మిగిల్చేవాడు. తర్వాత ఆయన అది ప్రసాదం కింద తీసుకునేవారు అనమాట. అయితే ఈ ప్రక్రియ అంతా ఆయన అనుష్ఠానం అయ్యాక గది తలుపులు వేసేస్తే లోపల జరిగేది. దాంతో హయగ్రీవ స్వామి ప్రసాదం అని తెచ్చి అందరికీ కొంచెం కొంచెం పంచేవారు ఆయన. జనాలకి అనుమానం వచ్చింది, చుట్టుపక్కల కుబుద్ధులు ఉంటారు కదా, వాళ్ళకి ఊరికే లోపలికి వెళ్ళి తలుపు వేసుకుంటున్నారు, ఎక్కడైనా హయగ్రీవ స్వామి వచ్చేస్తారు ఏమిటి అలాగా. దాంతో వ్యాపారం ఏం చేశాడు, స్వామి మీరు రోజు ఇలా అంటున్నారు కదా, అందరూ ఎగతాళి చేస్తున్నారు, ఈరోజు నాకు చూపించండి హయగ్రీవ స్వామి అంటే. ఆయన అన్నారు, నాయన వాళ్ళని మన మామూలు చర్మచక్షువులతో చూడలేము, దేవరూపాలు అవి, నువ్వు వాళ్ళ చూడలేవు, వద్దు అంటే, లేదు నేను చూస్తాను అన్నాడు. ఆయన ఎంత చెప్పినా మూర్ఖంగా వినలే. ఆయన సరే అయితే బుద్ధి కర్మానుసారిని ఒక పని చెయ్యి, నీ ఎడమ కన్నుకి వెన్నముద్ద పెట్టుకో, మూసేసుకో, కుడి కన్నుతో చూడు అన్నారు. అని ఆయన గదిలోకి వెళ్ళగానే అతను ఆ కిటికీ చాటున చిన్న సందు ఉంటే అందులోంచి చూశాడు. చూస్తే హయగ్రీవ స్వామి నిజంగా హయస్వరూపంలో వచ్చారు, కానీ ఆ తేజస్సు తట్టుకోలేక అతను కన్నుపోయింది. పోయేసరికి అయ్యో నేను ఎంత తప్పు చేశాను, బుద్ధి వచ్చింది అని చెప్పి ఆయన కాళ్ళమే పడ్డాడు. ఈ చుట్టూ ఉన్న కుబుద్ధులకి
ఊరికే వీళ్ళిద్దరూ కలిసి నాటకం ఆడుతున్నారు, ఏమి హయగ్రీవ స్వామి మేము తేలుస్తూ ఉండని చెప్పి పక్క రోజు ఆ ప్రసాదం తయారైనప్పుడు అందులో విషం కలిపేశారు. కలిపేసి నిజంగా నేను గుర్రాన్ని తీసుకొస్తున్నాడు అనుకో, అంతే ఈ విషయానికి ఆ గుర్రం చచ్చిపోతుంది. తర్వాత ఈయన ప్రసాదాన్ని తీసుకుంటే ఈయనకు కూడా అవుతుంది. ఈ తీసుకున్న శిష్యులందరూ ఉన్నారు కదా భజన చేసేవాళ్ళు, వాళ్ళకే అలా అవుతుంది, అందరికీ బుద్ధి వస్తుంది అని చెప్పి అలా చేశారు. దాంతో పాప ఆయనకి తెలియదు. ఆయన అనుష్ఠానం అంతా అయిపోయాక తల మీద ఆ ప్రసాదాన్ని పెట్టుకుంటే హయగ్రీవ స్వామి వచ్చి తీసుకున్నాడు. తీసుకున్నాక కిందకి దింపి చూస్తే అందులో ఇంత కూడా మిగల్చలేదు స్వామి. అంతా అదేమిటి స్వామి, రోజు నాకు ప్రసాదం ఇచ్చేవాడివి కదా, ఈరోజు ఎందుకు మిగల్చలేదు, ఎందుకు నా మీద ఈ ఆగ్రహం అని బాధపడితే అప్పుడు హయగ్రీవ స్వామి, నాయన వాళ్ళు విషప్రయోగం చేశారు, అది నీకు నీ శిష్యులకి రాకూడదు అని నేనే స్వీకరించాను అని చెప్పారు. చూస్తే ఆ మఠంలో తెల్లటి హయగ్రీవ స్వామి విగ్రహం కాస్త నీలం రంగులోకి మారిపోయింది. అప్పుడు ఆయన బాధపడి, పాపం పిల్లవాడికి ఎలా సపర్యలు చేస్తారో అలాగా, అయ్యో స్వామి ఇలా అయిపోయిందా అని 40 రోజుల పాటు దశావతార స్తుతి అని ఉంది ఆయన రచించింది, చాలా శక్తివంతమైనది. అది చదువుతూ రోజు సపర్యలు చేసేసరికి 40వ రోజుకి విగ్రహం మళ్ళీ పూర్తిగా తెల్లగా అయిపోయింది. కంఠం దగ్గర మాత్రం చిన్న నీలం రంగు మచ్చ మిగిలిపోయింది. అంటే అది ఆ సంఘటన జరిగిందనడానికి గుర్తుగా కావచ్చు, లేకపోతే నాకును పరమేశ్వరుడికి తేడా లేదు, మా ఇద్దరికి అభేదం అని చూపించడానికి స్వామి చేశాడేమో తెలియదు. ఇప్పటికీ మీరు ఆ సోదే మఠానికి వెళ్తే అక్కడ ఆ హయగ్రీవ విగ్రహం ఉంది, ఆ కంఠం దగ్గర చూస్తే ఆ నీలం రంగు మచ్చ కనిపిస్తుంది మీకు. అలాంటివి ఇంకెన్ని సంఘటనలు. ఈయన ఒకసారి బేలూరు వెళ్ళారు. బేలూరు హలిబేడు మీకు తెలుసు కదా, తురుష్కుల దాడి జరిగింది అక్కడ. జరిగినప్పుడు ఆలయాన్ని కాపాడాలని స్థానికులు పాపం ఇసుకతో కప్పెట్టేశారు ఆలయాన్ని. ఈయన తెలియక అక్కడికి వెళ్తే ఆ తురుష్కులందరూ ఆయన చుట్టూ మూగేశారు. దాంతో ఆయనకి ఏం చేయాలో తెలియక హయగ్రీవ స్వామిని ప్రార్థించారు. అంతే ఎక్కడి నుంచి వచ్చాయో తెలియదు, కొన్ని వేల కొలది గుర్రాలు పెద్ద పెద్దవి వచ్చి వాళ్ళందరినీ తరిమి కొట్టేంత దెబ్బకి ఆ గుర్రాలు వాటి ఇది చూసి పారిపోయారు వాళ్ళందరూ. అలా హయగ్రీవ స్వామి కంటికి రెప్పలా కాపాడుకునేవారు మహనీయుణ్ణి. చూడండి, ఒక్కొక్క సంఘటన వింటూ ఉంటే ఒళ్ళు పులకించిపోతుంది. చివరికి ఈయన బద్రీనాథ్ యాత్రకి వెళ్ళేసరికి అక్కడ కొండపైన వ్యాస మహర్షిను మధ్వాచార్యుల వారు దర్శనమిచ్చారు. ఇచ్చి వ్యాస మహర్షి, నాయన మహాభారతంలో 1,00,000 శ్లోకాలు ఉన్నాయి కదా, వాటన్నిటికీ నువ్వు క్లిష్టమైనవి వివరిస్తూ ఒక వ్యాఖ్యానం లాంటిది చెయ్యి అన్నారు. అంటే సరే స్వామి మీ అనుజ్ఞాని చేసి దానికి లక్షాభరణం అని పేరు పెట్టారు. పెట్టి వ్యాస మహర్షికి ఇవ్వగానే, సంతోషం నాయన నీ తల్లి కోరిక తీర్చావు అన్నారు. అంటే ఏం జరిగింది స్వామి అంటే, నువ్వు పుట్టక ముందు నీ తల్లి నువ్వు పుడితే 1,00,000 ఆభరణాలు సమర్పిస్తాను అనుకుంది, కానీ పాపం పేద తల్లి చేయలేకపోయింది, నువ్వు ఇప్పుడు 1,00,000 ఆభరణం అని చెప్పి చేసావు, చూసావో మీ అమ్మ మొక్కు తీర్చావు అన్నారు. చూడండి, అలాంటి కుమారులు పుడితే తల్లిదండ్రులకు అది వైభవం. ఆ తర్వాత ఆయన యాత్ర చేస్తూ ధర్మస్థలకి వెళ్ళారు. ఇప్పుడు కర్ణాటకలో ధర్మస్థల ఉంది కదా, ఆ ప్రదేశం ఒకప్పుడు క్షుద్ర విద్యలకు ఆలవాలం, విపరీతంగా వామాచారం చేసేవారు. దాంతో ఈయన అక్కడికి వెళ్తే గ్రామ పెద్దలు వచ్చి, స్వామి మీరు ఒక్కసారి మా గ్రామంలో అడుగు పెట్టండి, అశాంతితో అల్లాడిపోతున్నాము అంటే, ఆయన ఇక్కడ చాలా నెగిటివ్ ఎనర్జీ ఉంది నాయన, నేను రానన్నారు. వాళ్ళు కాళ్ళ వేళ్ళ పడితే అక్కడికి వెళ్ళి అప్పుడు మంజునాథ స్వామిని శివలింగాన్ని అక్కడ ప్రతిష్ఠించారు. ఆ తర్వాత అది పెద్ద తీర్థస్థలం అయిపోయింది. ఇప్పటికి కూడా ధర్మస్థల లక్షల మంది వెళ్తూ ఉంటారు కదా. ఆ మంజునాథ స్వామిని వాదిరాజ తీర్థుల వారు ప్రతిష్ఠించారు. ఆ తర్వాత ఆయన సిరిసి అనే ప్రదేశానికి వెళ్తే అక్కడ ఒక చోట ఒక 1000 శివలింగాలు ఉద్భవించే, సహస్రలింగ అని పిలుస్తారు. మీరు సిరిసి వెళ్తే అక్కడి నుంచి ఒక 15 కిలోమీటర్ల దూరంలో చూడొచ్చు. కానీ ఆ శివలింగాలు అలా ఉద్భవించే, కానీ వాటికి అభిషేకం ఏమీ లేదు. దాంతో అక్కడ ఉన్న అర్చకులు, స్వామి వీటన్నిటికీ అభిషేకం చేయాలంటే ఎక్కడి నుంచో నీళ్లు తేవాల్సి వస్తుంది, అందుకని మీరే అనుగ్రహించాలి అంటే ఆయన సరే అని చెప్పి దండంతో ఒక గీత గీసుకొచ్చారు. అలాగా రాగానే జలపాతం ఆ గీతను అనుసరించి వచ్చి ఆ శివలింగాలన్నిటిని తడపడం ప్రారంభించింది. ఇప్పటికీ మీరు చూస్తే కనుక ఆ సహస్రలింగాల మీద నీళ్లు ప్రవహిస్తూ ఉంటాయి. దాంతో ఇంకెవరు అభిషేకం చేయించక్కర్లే, ప్రతి క్షణం శివుడికి అభిషేకాలే అంతేను. అలాగా ఆయన సృష్టించిన తీర్థాన్నే దండతీర్థం అని పిలుస్తారు. ఆయన దండంతో సృష్టించింది కాబట్టి. ఆయన జీవితంలో అతి ముఖ్యంగా చెప్పుకోవాల్సింది భూతరాజు అనే ఒక భూతం గురించి. ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు అనమాట, అతనికి విపరీతమైన అహంకారం. దాంతో అందరికీ మధ్యలో తంపీలు పెట్టడం, అలాగే ఒక మనిషి అక్కడ లేకపోతే కనుక పక్క వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ మనిషి గురించి చాలా అసహ్యంగా మాట్లాడటం. ఒక మహనీయుడికి కోపం వచ్చి నువ్వు బ్రహ్మరాక్షసుడు అయిపో అని శపించాడు. అతను బ్రహ్మరాక్షసుడైపోయి అక్కడ ఊరి చివరో చెట్టు మీద కూర్చున్నాడు. కూర్చుని వచ్చిన ప్రతి యాత్రికుణ్ణి చంపుకు తినే ముందు ఒక ప్రశ్న అడగడం. ఏమిటంటే, ఆ కా మా వై కోన స్నాత అని.
అంటే ఆ కా మావైలో స్నానం ఎవరు చెయ్యరు అని. ఎవరికి అర్థమవుతుంది ఈ ప్రశ్న? వాళ్ళు మేము చెప్పలేము అంటే చంపుకు తినేసేవాడు. ఒకసారి వాదిరాజ తీర్థుల వారు ఆ దారిలో వెళ్తున్నారు. వెళ్తూ ఉంటే అప్పుడు ఆయన్ని అడిగాడు, అకామావై కోన స్నాత అని. దాంతో ఆయనకి కోపం వచ్చి గార్ధపపుత్ర త్వం న స్నాత అన్నారు. అంటే ఒరే గాడిద ఎవరా స్నానం అని. దాంతో స్వామి ఇదే సమాధానం అని చెప్పి కాళ్ళమే పడిపోయాడు. ఇంతకీ ఏమిటంటే అకామావై ఆషాఢ మాసం, కార్తీక మాసం, మార్గశిర మాసం, వైశాఖ మాసం, వాటిల్లో స్నానం చేయని వాళ్ళు ఎవరు ఉంటారు? పవిత్రమైన నెలలు కదా అవన్నీను. ఎవరు అంటే, ఒరే నువ్వేరా బ్రహ్మరాక్షసుడి కింద పుట్టావు కదా, స్నానం పానం లేకుండా చెట్టు మీద పడవని తిట్టారు ఆయన. దాంతో కాళ్ళ మీద పడి, స్వామి ఇంక ఇక్కడి నుంచి మీతోనే ఉంటాను, నేను రాక్షసత్వం పోగొట్టుకొని సాత్వికంగా ఉంటాను అంటే, సరే ఉండు అన్నారు. ఆ తర్వాత ఆయన జీవితంలో అతను భూతరాజు ఎన్ని విచిత్రమైన పనులు చేసి పెట్టాడు ఆయనకి, అసలు భలే విచిత్రంగా ఉంటాయి. ఒకసారి ఆయన ఆ సోదే మఠంలో త్రివిక్రమ ఆలయాన్ని ప్రతిష్ఠించదలుచుకున్నారు. శిల్పుల్ని పిలిచి ఆలయం అంతా చెక్కించారనమాట. తర్వాత గర్భాలయంలో స్వామి విగ్రహం కావాలి కదా, అది చెక్కమా అంటే శిల్పులు వద్దది ఉంచేయండి అన్నారు. ఇంకా ప్రతిష్టాపన మహోత్సవం దగ్గరికి వచ్చేస్తుంది. దాంతో అందరూ అడిగితే, ఇక్కడ మామూలు విగ్రహం పెట్టకూడదు, బద్రీనాథ్లో పైన వ్యాస మహర్షి ఉండే చోట ఒక రథంలో త్రివిక్రమ మూర్తి ఉంది, చాలా శక్తివంతమైనది, అది మళ్ళీ జనాల్లోకి రావాల్సిన సమయం ఆసన్నమైంది, ఆ మూర్తిని తెప్పిద్దాము అన్నారు. అంటే స్వామి ఎలుండే ముహూర్తం, బద్రీనాథ్కి వెళ్ళి ఎవరు తేగలరో మూర్తిని అంటే, మన భూతరాజు ఉన్నాడు కదా అన్నారు. అంతే భూతరాజు ఆకాశ మార్గంలో ఎగురుకుంటూ వెళ్ళి ఆ రథంతో సహా దాన్ని తీసుకొచ్చేయడం మొదలుపెట్టాడు. సరిగ్గా ఈ గ్రామ పరిసరాల దగ్గరికి వచ్చేసరికి ఇంకొక దుష్టశక్తి ఆ భూతరాజును ఆపింది, గ్రామంలోకి రాకుండా అనమాట. ఎందుకంటే సామాన్యంగా ఇలాంటి దుష్టశక్తులు మంచి పనులు చేయదలుచుకుంటే కనుక వాటికి అడ్డుపడతాయి. వెంటనే అతను ఎంతో యుద్ధం చేసి చివరికి ఆ రథచక్రాన్ని, రాతి రథంలో ఉంది స్వామి మూర్తి, ఒక చక్రాన్ని పీకి కొట్టాడు. దాన్ని కొట్టేసరికి అది కాస్త నాశనం అయిపోయింది. అప్పుడు ఆ రథాన్ని, ఆ మూర్తిని తీసుకొస్తే దాన్నే అక్కడ ప్రతిష్ఠించారు. మీరు ఇప్పటికీ సోదే మఠానికి వెళ్తే కనుక అక్కడ ఒక రథం లాంటి రాతి రథం ఉండి అందులో త్రివిక్రమ ఆలయం ఉంటుంది. కానీ ఆ రథానికి 3 చక్రాలు ఉంటాయి, ఒక చక్రం ఉండదు. ఆ చక్రం ఆ రకంగా పోయిందనమాట. ఇప్పుడు కూడా మఠంలో మీకు లోపల భూతరాజు ఆలయం అని ఒకటి ఉంది. అక్కడ ఈ భూతరాజు విగ్రహం రూపంలో ఉన్నాడు. ఈ పీడలు అలాంటివి పట్టుకుంటే ఆయన దగ్గరికి వెళ్ళి నమస్కారం చేస్తే వెంటనే పోతాయి. అవి చాలా శక్తివంతమైన ఆలయం. ఆఖరికి ఈ మహనీయుడు ఆ సోదే మఠంలోనే జీవ సమాధి తీసుకున్నారు. ఇది సిరిసి అని కర్ణాటకలో ఉంది కదా, అక్కడి నుంచి ఒక 20 కిలోమీటర్ల దూరం ఉంటుంది. కర్ణాటక వెళ్తే కనుక తప్పకుండా వెళ్ళండి. అసలు అడవి మధ్యలో, కొండల మధ్యలో ఎంతో ప్రశాంతంగా, ఎంతో రమణీయంగా ఉంటుంది ఆ మఠం. ప్రతి వాళ్ళు జీవితంలో ఒకసారైనా చూడాల్సింది. అక్కడికి వెళ్ళినప్పుడు నేను చెప్పిన విశేషాలన్నీ చూడండి. శ్రీమాత్రే నమః.